జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యితో తిరుమల లడ్డూ ప్రసాదం తయారైందని ఆరోపించి ఏడాదిన్నరైందని, మరి ఈలోగా క్వాలిటీని పరీక్షించేందుకు టీటీడీ ల్యాబ్కు కొత్తగా తెచ్చిన ఎక్విప్మెంట్స్ ఏంటని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు నాణ్యత ఎలా పరీక్షిస్తున్నారో, కిలో నెయ్యికి 716 రూపాయలు ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో చెప్పాలన్నారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నువ్వు ఏదైతే జంతువులకు కల్తీ అని చెప్పడానికి నువ్వు ఆరోపణ చేయకి ఆ రోజు అన్నావో, ఆ తర్వాత ఇప్పటికి 24 సెప్టెంబర్ అంటే 25 అయిపోయి 26 ఈరోజు మళ్ళీ మార్చి వచ్చింది. అంటే 1.5 year పైన అయింది. నువ్వు ఏం మార్చావు, ఏమి కొత్తగా ఎక్విప్మెంట్ పెట్టావు, ఏ టెస్ట్ల ద్వారా నువ్వు అప్పటికంటే ఇంకొంచెం క్వాలిటీని రెగ్యులర్ బేసిస్ మీద అసెస్ చేయగలుగుతున్నావు, ఏ టెస్టులు పాస్ అయినందువల్ల వీటన్నిటికీ 716 రూపాయలు ఇస్తున్నావు. నువ్వు ఏదైతే జంతువులకు కల్తీ అని చెప్పడానికి నువ్వు ఆరోపణ చేయకి ఆ రోజు అన్నావో, ఆ తర్వాత ఇప్పటికి 24 సెప్టెంబర్ అంటే 25 అయిపోయి 26 ఈరోజు మళ్ళీ మార్చి వచ్చింది. అంటే 1.5 year పైన అయింది. నువ్వు ఏం మార్చావు, ఏమి కొత్తగా ఎక్విప్మెంట్ పెట్టావు, ఏ టెస్ట్ల ద్వారా నువ్వు అప్పటికంటే ఇంకొంచెం క్వాలిటీని రెగ్యులర్ బేసిస్ మీద అసెస్ చేయగలుగుతున్నావు, ఏ టెస్టులు పాస్ అయినందువల్ల వీటన్నిటికీ 716 రూపాయలు ఇస్తున్నావు.